టీడీపీపై అసత్య ఆరోపణలు చేసే వారిపై కఠిన చర్యలు తప్పవని బోర్డు సభ్యులు వైద్యం శాంతారాం హెచ్చరించారు. ఈ నెల 30 నుంచి జనవరి 8 వరకు జరిగే వైకుంఠ ద్వార దర్శనాలపై కొందరు సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. కొండపైకి భక్తులు రావద్దని చెప్పేందుకు ఎవరికీ అధికారం లేదన్నారు. భగవంతుని సన్నిధికి ఎవరైనా రావచ్చని, గతంలో జరిగిన కొన్ని సంఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు టీటీడీ అన్ని చర్యలు తీసుకుందని చెప్పారు. నుండి 8వ తేదీ వరకు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు తిరుమల తిరుపతి దేవస్థానం పైన ఏకాదశి శుభ సందర్భంగా 30వ తేదీ నుండి 8వ తేదీ వరకు జరిగే వైకుంఠ ఏకాదశికి కొంతమంది సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారు. అంటే 30వ తేదీ, 31వ తేదీ, 1వ తేదీ ఈ 3 రోజులు ఈటిప్ ద్వారా సుమారు 20 లక్షల మందికి పైగా ఈటిప్ ద్వారా చేస్తే అందులో 1,86,000 మందికి దర్శన భాగ్యం ఈటిప్ ద్వారా సెలెక్ట్ చేయడం జరిగింది. ఆ ఈటిప్ ద్వారా వచ్చిన వ్యక్తులు మాత్రం తిరుమల తిరుపతి దేవస్థానాన్ని దర్శనం చేసుకోవడమే కాకుండా వైకుంఠ ద్వార దర్శనం ఉంటుంది. కొంతమంది మన సోషల్ మీడియాలో వీళ్ళు కాకుండా తిరుమల తిరుపతి దేవస్థానానికి టోకన్ లేని వాళ్ళు కూడా అలో లేదు, అలిపిరి దగ్గరే స్టాప్ చేస్తారని కూడా ఈ 2-3 రోజుల్లో దుష్ప్రచారం చేస్తున్నారు. అంటే కొండపైన రావద్దనేది హక్కు ఎవరికీ లేదు. ఎవరైనా భక్తులు రావచ్చు, ఎంతమంది భక్తులైనా రావచ్చు. కాకపోతే ఆ 3 రోజులు దర్శన భాగం, ఎందుకంటే లాస్ట్ ఇయర్లో వైకుంఠ ఏకాదశి రోజు అవాంఛనీయ సంఘటన జరిగింది కాబట్టి ఈసారి అక్కడ ఉడ్డలుగానో ఎక్కువ మంది వస్తే మళ్ళీ అట్లాంటి పాతది పునరావృతం కాకుండా చంద్రబాబు నాయుడు, మా దైవం నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు మా బిఆర్ నాయుడు అధ్యక్షతన ఈ వైకుంఠ ఏకాదశిపై సుమారు 2 సార్లు బోర్డు సమావేశం కూడా నిర్వహించడం పడింది.